నార్మల్ ఎల్ఈడి టీవీకి స్మార్ట్ టీవీకి తేడాలేంటో తెలుసా? నార్మల్ ఎల్ఈడి టీవీలో కేవలం టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ మాత్రమే చూడొచ్చు. అయితే స్మార్ట్ టీవీకు ఇంటర్నెట్ ను వైఫైను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్లో లాగా యాప్లను ఉపయోగించవచ్చు. మీ కంప్యూటర్ తోనూ మొబైల్ తోనూ సులభంగా అనుసంధానం చేసుకోవచ్చు. ఇంకా మీ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ లను కాకుండా ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసి డైరెక్ట్ గా యూట్యూబ్ ప్రోగ్రాంలను మీ టీవీలోనే చూడవచ్చు. అంటే మీ టీవీనే మీ మొబైల్ కంప్యూటర్ అన్నమాట. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో స్మార్ట్ టీవీలు అంత ఫేమస్ అయ్యాయి. అయితే నార్మల్ ఎల్ఈడి టీవీని మీరు వాడుతున్నారా? అయితే స్మార్ట్ టీవీ ఫీచర్స్ కోసం మరో కొత్త స్మార్ట్ టీవీని కొనాల్సిన అవసరం లేదు. మీ నార్మల్ ఎల్ఈడి టీవీని స్మార్ట్ టీవీగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. నార్మల్ టీవీని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేసే సాధనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినది, వాటిలో ఎక్కువగా వాడుకలో ఉన్నది గూగుల్ వారి క్రోమ్ కాస్ట్. దాని ధర 2000 రూపాయల నుంచి 3000 రూపాయల మధ్యలో ఉండవచ్చు. ఈ క్రోమ్ కాస్ట్ HDMI డాంగిల్ ను మీ నార్మల్ టీవీకి అనుసంధానం చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా యాప్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోలను డైరెక్ట్ గా మీ టీవీలో చూడవచ్చు. అంటే మీ నార్మల్ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేసినట్లే. స్మార్ట్ టీవీ ధరలు నార్మల్ ఎల్ఈడి టీవీ ధరల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనుక్కోవాలి అనుకునేవారు స్మార్ట్ టీవీ జోలికి వెళ్లకుండా నార్మల్ ఎల్ఈడి టీవీని కొనుక్కొని క్రోమ్ కాస్ట్ లాంటి కన్వర్టర్లను యూజ్ చేసుకుని స్మార్ట్ టీవీగా మార్చుకుంటే తక్కువ ధరలోనే మీకు స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఇలా కన్వర్ట్ చేసుకున్న స్మార్ట్ టీవీకి మార్కెట్లో దొరికే స్మార్ట్ టీవీకి ఎలాంటి తేడా ఉండదు. అందులో ఉండే అన్ని ఫీచర్స్ ఇందులోనూ ఉంటాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్లుగా పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.